హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. సిద్దిపేట దగ్గర రిసార్ట్ అనమాట ఇది. దీని పేరేదో ఉందండి, నేను లింక్ పెట్టిస్తాను. రిసార్ట్కి వెళ్ళామండి వనభోజనాలకి. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఊరు అనమాట, చిన్న పరివని. మా ఊరు దగ్గర, మా ఊరు పక్కనే ఊరోళ్ళు మొత్తం తీసుకున్నారు. ఇక్కడంతా తీసుకొని వనభోజనాలకని వచ్చామండి. అక్క, నేను, అక్క వాళ్ళ అబ్బాయి, అన్నయ్య అందరం కలిసి వచ్చాం. మా బాబు అందరం వచ్చామన్నమాట. చూడండి, ఎంట్రన్స్ అనమాట ఇది. ఎంట్రన్స్ అంతా ఈ లోపల ఇలా ఉంటుందన్నమాట. చూడండి, చాలా బాగుంది హాల్ అంతా. మనం వచ్చేవాళ్ళం ఇక్కడ కోపినో ఏమో తీసుకోవాలంటండి, నెంబర్లు ఇస్తారంట, అవి తీసుకోవాలండి ఇక్కడ. హాయ్ చెప్తున్నారు చూడండి అన్నయ్య. ఇదంతా ఇదన్నమాట. అసలు ఎంత నీట్గా ఉందో, శుభ్రంగా నీట్గా ఉందండి. ఎక్కడికక్కడ క్లీనింగ్ అనమాట. ఏదన్నా పిల్లలు ఇలా చెత్త ఇదా వేసినా కూడా శుభ్రంగా క్లీన్ చేస్తారు. నీట్గా ఉందండి ఈ ఏరియా మొత్తం. బయట అంతా ఇదన్నమాట, కార్ పార్కింగ్ ఉంది. కార్లు వస్తున్నాయి చూసారా, అట్నుంచి వచ్చాం మేము కారులో. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఈ కారు పార్కింగ్, బస్సులు ఇవన్నీ ఇలా ఆపుకోవచ్చు. ఎంత పెద్దగా ఉందో కార్ పార్కింగ్ అయితే కానీ. ఇదంతా బయట చూపించుతాను చూడండి. ఇక్కడంతా కౌంటరింగ్ హాల్ అనమాట. ఇక్కడంతా మనం పేరు అడ్రస్లు అవన్నీ నమోదు చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అది ఇలాంతా చూడండి. అది రిసార్ట్ పేర్లు అదంతా డీటెయిల్ అనమాట అండి. తర్వాత లోపలికి వచ్చేసామన్నమాట, అందరూ వచ్చేసారు. ఇంకా మేము ఫస్ట్ వెళ్ళాం కదా, వెళ్ళగానే కాఫీ ఇచ్చారండి. పొద్దున్నే వెళ్ళాం కదా, 8 కల్లా వెళ్ళామన్నమాట. పొద్దున్నే 8 గంటలకల్లా వెళ్ళిన తర్వాత చక్కగా కాఫీ ఇచ్చారండి. ఫస్టే కాఫీ ఇస్తే కాఫీ తాగేసి టిఫిన్ తిన్నాం. టిఫిన్ అండి, వడ, చక్కగా పెద్ద పెద్ద వడలు అనమాట. వడలు, ఇడ్లీ, ఉప్మా చాలా బాగుందండి. ఉప్మా, కాఫీ అనమాట టిఫిన్ పొద్దున్నే. చాలా బాగా చేశారు, టేస్ట్ కూడా చాలా బాగుంది. తర్వాత అండి, ఇదంతా పిల్లలు ఆడుకునే ఏరియా అన్నమాట. చూడండి, పిల్లలు చాలా బాగా ఆడుకుంటారండి. ఫ్యామిలీతో వస్తే భలే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అంతా పాతకాలంలో రాజులు పరిపాలించిన కోటలాగా ఉందండి ఇదంతను. చూడండి, ఈ ఇప్పుడు న్యూ లుక్ ఏం లేదు, అంత పాతకాలం నాటిది అన్నమాట. ఇదంతా ఈ కట్టడం, ఇదంతా ఈ గోడలు కానీ ఈ రాళ్ళు ఇదంతా గాను పాత ఇదన్నమాట. ఇప్పుడు కలర్స్ వేయటం, పెయింటింగ్ వేయటం, లుక్కులు వేరు వేరే లుక్కులు తీసుకురావటం అదేం లేదు. మొత్తం పాతకాలంలో ఎలా ఉండే గోడలు అలా ఉంటాయి, అన్నీ అలా ఉండేవి అన్నమాట. చూడండి, అదిగో అసలు చాలా బాగుందండి. చల్లగా ఉందన్నమాట, చెట్లు అవన్నీ. పిల్లలిద్దరూ, మా బాబును అక్క వాళ్ళ అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నారు అటు. భలే ఎంజాయ్ చేసే. వాటర్ బాగుండే అక్క. ఫ్రెష్గా పట్టారు ఇవి. ఇడ్డు ఓ బాబు దిగేసాడు, అయిపోయింది. ఇలా
ఇలాగ పాటలతోటి ఇదంతా ఒక పిల్లలు ఆడుకోవటం అన్నమాట. బెల్ట్ పెట్టుకొని అక్కడ చెట్టల్లో నుంచి ఇలా వస్తున్నారండి. ఎంత బాగుందో చూస్తుంటే. ఈయన జబర్దస్త్లో ఏదో పేరండి, పేరు గుర్తు రావట్లేదు. ఫోటో దిగేసి అక్కడ ఇంకా ఇవంతా పాతకాలం నాటి ఇవంటండి. ఆ వస్తువులన్నీను అక్కడ ఉండయి. రూపాయి కాయిన్స్, 10 పైసలు, 5 పైసలు ఇవన్నీ ఎప్పుడెప్పుడయోనండి రాజులు పరిపాలించిన అప్పటి అంటే ఇవన్నీ. టైం లేదండి మామూలు నిదానంగా చూపించుదా అంటే ఇంకా హడావుడిగా చూపించదు. మానిక, సోల, గిద్ద, అరసోల అట్లా ఉండేయండి. తూకం రాళ్ళు కిలో, హాఫ్ కిలో అలా ఉండేవి అన్నమాట. అవన్నీ ఎప్పుడెప్పుడోనండి పాతకాలం నాటి. ఇవన్నీ మనం చూస్తే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఇంకా పెద్దవాళ్ళు చూసినవి, ఈ మనం చూసినవి కూడా కాదు. ఇవన్నీ చాలా పూర్వ కాలం నాటి అన్నమాట. అవన్నీ చూసేసి బయటకు వచ్చామండి. బయటకు వచ్చి చక్కగా ఇదొక పార్క్ అన్నమాట. మళ్ళీ ఇటు పక్కన చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్దామని చెప్పేసి ఇదేదో ఒకటి గృహం లాగుందండి, గృహలాగుంది. దాంట్లోకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట. ఎవరైతే తాగితే అది డ్రింక్ అంటే చాలా బాగుంది. అది కూడాను సబ్జా ఇత్తులను అదేదో వేసి ఇచ్చారనమాట. చాలా వెల్కమ్ డ్రింక్ బాగుంది. తర్వాత లంచ్ టైం అయిందండి. ఇంకా లంచ్కి వచ్చామన్నమాట. లంచ్లో పెరుగు ఆవిడ, బజ్జీ, మిరపకాయ బజ్జీ, బిర్యానీ, పూరి, పన్నీర్ కుర్మా ఇవన్నీ, ఇంకా పరమన్నం, పులిహోర, పెరుగన్నం అన్నీ పెట్టారండి. మా వీళ్ళు చికెన్ తినే వాళ్ళకి చికెన్ కూడా పెట్టారనమాట. చికెను, మటను, ఎగ్గు ఇలాంటివి కూడా పెట్టారు. తర్వాత స్వీట్ వచ్చేసి పరమాన్నం పెట్టారండి. పరమాన్నం, సేమియా పాయసం, అది ఐస్ క్రీము ఇవన్నీ పెట్టారనమాట. లంచ్లో బాగుందండి. చక్కగా చిన్నపిల్లలు అందరం తినేటట్టుగా బాగుందన్నమాట. అందరూ తినేసి కొంతమంది వెళ్ళిపోయారండి. చూడండి, బోల్డ్ మంది వచ్చారనమాట. వీళ్ళంతా ఒక ఊరులేనండి. పరిమోళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరూ వచ్చారనమాట. వాటర్ బాటిల్స్ ఎవరికి వాళ్ళకి చక్కగా. మగవాళ్ళకి అయితే చికెన్ తినేవాళ్ళ చికెను, లేడీస్ అంటే మనకి కొంతమంది కార్తీక మాసంలో తినరు కదండి, కొంతమంది తింటారని చెప్పేసి వాళ్ళు ఇచ్చారంట. అగోండి పొంగలి, ఐస్ క్రీము, సేమియా పాయసం అన్నీ ఇచ్చారనమాట. చక్కగా కడుపు నిండా భోజనం చేసుకొని, కార్తీక వనభోజనాలు అనమాట. భోజనం చేసుకొని స్విమ్మింగ్ పూల్లో దిగారండి పిల్లలంతాను. చక్కగా పిల్లలు దిగేసి వాళ్ళు డ్రెస్సులు ఇస్తున్నారండి. మనం తీసుకెళ్ళొచ్చు, వాళ్ళు కూడా ఇస్తున్నారు. వేసుకొని చక్కగా ఇంకా పిల్లలు, పెద్దోళ్ళు అంతా అసలు మునుగుతున్నారనమాట వాటర్లో. ఎంత బాగుందో చూడండి అసలు. ఎంత ఎంజాయ్ చేశారో ఫ్యామిలీతో వస్తే. సూపర్ అండి అసలు. తర్వాత ఆటలు కూడా ఆడిచ్చారనమాట. కుర్చీలు వేసేసి చైర్స్ ఆట, కొంచెం అటు ఇటు వెనక నుంచి రివర్స్గా పరిగెత్తటం, ముందుకు పరిగెత్తటం, అలాగా గిఫ్ట్లు ఇచ్చారు. బాగా గెలిచిన వాళ్ళకి గెలిచినట్టు గిఫ్ట్లు అనమాట. చిన్నపిల్లలకి, పెద్దాళ్ళకి, మగాళ్ళకి తాడాట ఆడిచ్చారు. ఇట్లా రింగ్స్ ఆట ఆడిచ్చారు. చాలా చాలా ఆటలు ఆడారండి. ఆడిన వాళ్ళందరికీ లాస్ట్లో ప్రైజ్లు ఇచ్చారనమాట, గిఫ్ట్లు ఇచ్చారు. మొత్తం శాల్వాలు, పెద్దవాళ్ళు వస్తారు కదండి, ఏజ్ మనుషులు, భార్య భర్తలు వచ్చారనుకో వాళ్ళకు కూడా సన్మానాలు చేసి చక్కగా వాళ్ళకి శాల్వాలు కప్పి బాగా చేశారండి. ఆ వీడియో రేపు పెడతాలేండి, చూద్దురు కానీ. జబర్దస్త్ వాళ్ళు టీం వచ్చారనమాట. వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు. ఆ వీడియో కూడా ఉందండి, రేపు పెడతాను. చూసి భలే ఎంజాయ్గా ఉంటుంది అసలు ఆ వీడియో. రేపైతే తప్పకుండా చూడండి, బాగుంటుంది అది. ఇదంతా బాతులేంటి, కోళ్ళు, గిన్నె కోళ్ళు ఇవన్నీ ఉండేయండి. ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మాకు దగ్గరండి ఇది, మాకు దగ్గర కాబట్టి ఇంకా వెళ్ళామన్నమాట. ఎల్బీ నగర్ నుంచి, కుక్కడపల్లి నుంచి, అమీర్పేట నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం లాంగ్ అనిపించింది అనమాట. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయామండి. మాకు దగ్గరే ఇది. చూడండి, ఉండటానికి రూములు కూడా ఉంటాయండి.